ఎప్పటి నుంచో కూడా ముస్లిం ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్నారు. ముస్లిం ప్రజలను కేవలం ఓట్ల కోసమే ఈ కాంగ్రెస్ లాంటి నాయకులు, ఎంఐఎం లాంటి నాయకులు వాడుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి అని చెప్పి మేము పదే పదే వాళ్ళకి చెప్తాం. కానీ పాపం అమాయకులు ఏదో మజ్బూరీతోని, ఒక భయంతోటి, ఇష్టం ఉన్నా లేకున్నా ఎంఐఎంకి ఓటేస్తారు. మీరు వాళ్ళని పోయి అడగండి, మనస్ఫూర్తిగా మీరు పోయి ఎంఐఎంకి ఓటేసిండ్రా అంటే ఓవైసీ పెద్ద దొంగ కానీ ఆయన తప్పక ఓటేస్తున్నాం అని అంటారు. వాళ్ళే అంటారు. అదేదో నేను కూడా ప్రతిసారి ఆయననే గెలిపిస్తున్నారు. వాళ్ళకు ఒక 15-16 సీట్లు ఫిక్స్డ్ అన్నట్టు ఎందుకు ఇస్తున్నారు అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే హిందూ ముస్లిం పేర్ల మీద దేశాలు విభజించిండ్రో అప్పటి నుంచి వీళ్ళు ఒక కేర్ టేకర్గా, అంటే ముస్లింల కోసం మాట్లాడేది నేనే అని చెప్పి ఏఎంఐఎం ఆ పేర్లనే ముస్లిమ్స్ కోసం మాట్లాడతామని చెప్పి నిజంగా కూడా ముస్లింల కోసం మాట్లాడేది, ముస్లిం సంక్షేమం కోసం పాటుపడేది నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. పూర్తి స్వేచ్ఛావాయువులతో చెప్తున్నారా? నేను డెఫినెట్ గా హామీ తోటి గంట కొట్టి మరీ చెప్తాను. ఒకసారి మళ్ళీ చెప్పండి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ 10 సంవత్సరాలలో ముస్లిం ప్రజల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచించింది, పని చేస్తుంది.